Hello everyone, welcome to I Learn English Academy. In this episode, we are going to learn about noun. Before going to that, we know about parts of speech. So, according to English grammar, we have 8 parts of speech. మనకి ఇంగ్లీష్ గ్రామర్లో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి ఉన్నాయి. ఇంగ్లీష్లో ఏ పదం తీసుకున్నా సరే ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి ఆ వర్డ్ అనేది వెళ్ళిపోతుంది. అవి ఏంటివంటే నౌన్, ప్రొనౌన్, adjective, verb, adverb, preposition, conjunction, and interjection. As we know that we have 8 parts of speech, they are noun, pronoun, adjective, verb, adverb, preposition, conjunction, and interjection. Now, దీంట్లో మనం నౌన్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటగా వచ్చేది నౌన్ అండి. సో ఈ ఎపిసోడ్లో నౌన్ గురించి మనం చెప్పుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ నౌన్? నౌన్ ఈజ్ అ వర్డ్ విచ్ టెల్స్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. నౌన్ అనేది ఒక పర్సన్ గురించి కానీ, ఒక ప్లేస్ గురించి కానీ, ఒక థింగ్ గురించి కానీ చెప్తుంది. నెక్స్ట్, నౌన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types. They are concrete noun and abstract noun. Concrete noun means which can be touched and seen. Abstract noun which can't be touched and seen but we feel. నౌన్ అనేది మనకి 2 రకాలుగా విభజించబడింది. ఒకటి కాంక్రీట్ నౌన్, రెండోది అబ్స్ట్రాక్ట్ నౌన్. కాంక్రీట్ నౌన్ అంటే మనము టచ్ చేయగలము, మనం చూడగలము. అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది టచ్ చేయలేము, చూడలేము. అలాగే కాంక్రీట్ నౌన్ అనేది మనకి 4 రకాలుగా మనము విభజిస్తాం. అదొకటి కామన్ నౌన్గా, ప్రాపర్ నౌన్గా, కలెక్టివ్ నౌన్గా, మెటీరియల్ నౌన్గా మనం విభజిస్తాం. ఒకసారి వాటి గురించి తెలుసుకుందాం. కాంక్రీట్ నౌన్ డివైడెడ్ ఇంటూ 4 ways: కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్. So we are going to learn about them. First one is common noun. A noun which is common, that is, we say name of a person or a thing in general. Example: boy, girl, village, city, fan, car, tree, hill, phone, mobile, and etc. Wherever you go, these things considered as same in English. ఈ నౌన్, కామన్ నౌన్ అనేది మనకి కామన్గా వచ్చే పదాల గురించి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాయ్ అన్నాడు, వాడిని బాయ్ అని ఇంగ్లీష్లో ఇక్కడన్నా బాయ్ అని అంటాము, ఇంకెక్కడ ఉన్నా కూడా ఇంగ్లీష్లో మనం బాయ్ అని అంటాం. గర్ల్ని గర్ల్ అనే పిలుస్తాం, అది మారదు. ఓకే అంటే అవి జనరల్ సెన్స్ అన్నమాట. వీటిని మనం కామన్ నౌన్గా అంటాం. నెక్స్ట్, ప్రాపర్ నౌన్. ఇఫ్ a noun has a particular name, it is considered as proper noun. Example: if a boy has a name Sunny, the Sunny name is considered as proper noun. Next, Ravali, Prasad, Ravi, Priya, Naveen, Suresh, these are names of persons. Similarly, before countries' names or states' names or cities' names, they are called proper nouns. India, proper noun. Sri Lanka, proper noun. Andhra Pradesh, proper noun. Hyderabad, Warangal, these are all proper nouns. Similarly, names of the things also. For example, car is there. It's a common noun. Brezza, proper noun. Baleno, proper noun. Benz, proper noun. Toothpaste is common noun. Pepsodent is proper noun. Laptop is common noun. Dell laptop is proper noun because our laptop name is Dell. ఓకే, మనకి ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్గా మన నేమ్స్ అనేవి ఉంటాయి. ఒక బాయ్ ఉన్నాడు, ఆ బాయ్కి పర్టికులర్ నేమ్ ఉందనుకోండి, సన్నీ అని, అది ప్రాపర్ నౌన్ అవుతుంది. మీ పేరు ఉంది, మీ పేరు కూడా ప్రాపర్ నౌన్. సిమిలర్గా దేశాలు కానీ, మన రాష్ట్రాలు కానీ, మన వాటికి నేమ్స్ ఉంటే మనము ఆటోమేటిక్గా ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకే, ఇండియా ప్రాపర్ నౌన్, ఆంధ్రప్రదేశ్ ప్రాపర్ నౌన్, తెలంగాణ ప్రాపర్ నౌన్, హైదరాబాద్ ప్రాపర్ నౌన్, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్. నెక్స్ట్, కార్ కామన్ నౌన్.
కానీ ఆ కార్కి ఒక పర్టికులర్ నేమ్ ఉందనుకోండి, బ్రెజా అన్నాము, ప్రాపర్ నౌన్ అవుతుంది. బెంజ్ అన్నాం, ప్రాపర్ నౌన్ అవుతుంది. ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ పేరు డెల్ అని ఉందనుకోండి, ప్రాపర్ నౌన్. మీ దగ్గర ఒక మొబైల్ ఉంది, ఐఫోన్ ఉంది, ఐఫోన్ అనేది ప్రాపర్ నౌన్. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ నోట్ రాశాను. Names of rivers, seas, oceans, mountains, languages, seasons, etc. are considered as proper nouns only. Names of rivers: Krishna River, Godavari River, seas, Bay of Bengal, Indian Ocean, Arabian Sea, mountains, Himalayas, Vindhya Satpuras, languages, English, Hindi, Telugu. These are all considered as proper nouns only. Proper nouns begin with a capital letter. Remember this one. ప్రాపర్ నౌన్స్ అనేది ఎప్పుడైనా సరే మనము క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. కంపల్సరీగా క్యాపిటల్ లెటర్ అనేది మనము వాడాలి స్టార్టింగ్ అక్షరం. ఓకే అండి. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ కామన్ నౌన్స్ టేకెన్ ఆర్ స్పోకెన్ యాజ్ అ సింగిల్ యూనిట్. ఆ నౌన్ యొక్క గ్రూప్స్ ని మనము, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ నౌన్ గ్రూప్ ఉంది, ఒక నౌన్ గ్రూప్స్ ఉన్నాయి, మొత్తం కొంతమంది గ్రూప్గా ఉన్నారు, వాళ్ళని మనము కలెక్టివ్ నౌన్ అంటాం. గొర్రెలు ఉన్నాయి, మొత్తం గొర్రెలు ఒక మందలా ఉన్నాయి, మన గొర్రెల మంద అంటాం. సేమ్ ఇక్కడ మన ఫ్లాక్ ఆఫ్ షీప్, ఆట మనం కలెక్టివ్ నౌన్ అని అంటాం. ఓకే అండి. సో హియర్ ఫ్లాక్ ఆఫ్, కానీ ఈ కలెక్టివ్ నౌన్స్ అనేది గొర్రెల మంద అంటాం, కానీ మనుషుల మంద అని అనలేం కదండి. ఓకే, గుంపు అని అంటాం, జనం అని అంటాం. ఓకే అండి, కానీ మంద అని అన్నాం కదా. సిమిలర్ ఇంగ్లీష్లో కూడా ఒక్కొక్క గ్రూప్కి, అంటే ఒక్కొక్క సమూహానికి ఒక్కొక్క పేరు అనేది ఉందండి ఇంగ్లీష్లో. అవి ఒకసారి నేర్చుకుందాం. ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటాం గొర్రెలని అయితే, బంచ్ ఆఫ్ కీస్ అంటాం, గ్రేప్స్ అంటాం. ఏ బొకే ఆఫ్ ఫ్లవర్స్ అంటాం, ఏ షోల్ ఆఫ్ ఫిష్ అంటాం, ఆ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటాం, ఆ ప్రైడ్ ఆఫ్ లయన్ అంటాం, ఏ ట్రూప్ ఆఫ్ మంకీస్, an army of soldiers అంటాం, a troop of dancers, artists or gang of thieves. ఇలా చాలా ఉన్నాయండి గ్రూప్ కామన్ నౌన్స్. కలెక్టివ్ నౌన్ అనేది, కలెక్టివ్ నౌన్ గురించి ఇంకొంచెం డిస్క్రిప్టివ్గా మనం ఇంకొక ఎపిసోడ్లో నేర్చుకుందాము. దాంట్లో అన్కౌంటబుల్, కౌంటబుల్ నౌన్ గురించి, ప్లూరల్ నౌన్స్ ఎలా వాడాలి, ఇవన్నీ కూడా ఆ ఎపిసోడ్లో నేను చెప్తాను. నెక్స్ట్ మనం ఒకసారి మెటీరియల్ నౌన్కి వెళ్దాం. మెటీరియల్ నౌన్ ఈస్ సబ్స్టాన్స్ which is used variedly. Example: gold, silver, iron, copper, lead, wood, sand, clay, stone, etc. These are all. Okay. సో మెటీరియల్ నౌన్ అనేది ఏంటంటే ఒక సబ్స్టాన్స్, అంటే ఒక రా మెటీరియల్ అండి. మనము దాన్ని వివిధ రకాలుగా మనం వినియోగిస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది. గోల్డ్ అనేది రింగ్లకే ఉపయోగించాం కదా. గోల్డ్ నెక్లెస్ ఉంటుంది, రింగ్ ఉంటుంది, డిఫరెంట్ ఐటమ్స్. ఓకే, సిల్వర్ కూడా అంతే, ఐరన్ కూడా అంతే, కాపర్ కూడా అంతే, గ్లాస్ కూడా అంతే. మనం డిఫరెంట్గా వాడతాం. అది రా మెటీరియల్. ఓకే అండి, వాటితో మనం వివిధ రకాల వస్తువులు చేస్తాం. వాటిని మనం మెటీరియల్ నౌన్ అని అంటాం. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే విచ్ కాంట్ బి టచ్డ్ అండ్ సీన్ బట్ వి ఫీల్. ఓకే, ఎగ్జాంపుల్: యాంగ్రీ, హంగ్రీ, ఆనెస్టీ, క్లెవర్, ఇంటెలిజెన్స్, సాడ్, హ్యాపీ. ఇవన్నీ కూడా మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందే వస్తాయి. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గానే మనము కన్సిడర్ చేస్తాం. ఓకే అండి, మీకు అర్థమైంది అనుకుంటే ఒకసారి అవసరమైతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళండి, వీడియో చూడండి, నోట్ డౌన్ చేసుకోండి, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం టాస్క్ వెళ్దాం. ఇప్పుడు నౌ లెట్స్ టెస్ట్. సో హియర్ ఐ హ్యావ్ అండర్లైన్డ్ varied words. You need to identify whether it is what kind of noun and write down in your book. While writing this one, better you pause the video, because in next minute one more slide comes which contains answers. Okay, better you pause it, write down the answers, then you can రెజ్యూమ్. ఇక్కడ మీకు చూసినట్టయితే నేను డిఫరెంట్ వర్డ్స్ నేను అండర్లైన్ చేశాను. ఆ అండర్లైన్ చేసిన వర్డ్స్ అనే డిఫరెంట్ నౌన్స్ అండి. ఆ నౌన్స్ ఏ నౌన్స్ అనేది ఒకసారి గుర్తుపట్టి రాయండి. ఈ రాసేటప్పుడు వీడియోని పాస్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ స్లైడ్లో మనకి ఆన్సర్స్ అనేవి ఉంటాయి. ఓకే,
సో అన్నీ ఒకసారి రాయండి. రాసిన తర్వాత ఆన్సర్స్ అనేవి నెక్స్ట్ స్లైడ్స్లో ఉంటాయి. వీడియో ఒకసారి కంటిన్యూ చేసి చెక్ చేసుకోండి. ఓకే అండి. సో ఇక్కడ ఇచ్చాం ఆర్టిస్ట్, సిటీ, హైదరాబాద్, ఇండియా, ఎ క్లటర్ ఆఫ్ కార్స్, డిస్టర్బెన్స్, విలేజ్, ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, కోల్డ్, మంత్, రింగ్, హంగ్రీ, చికెన్ బిర్యానీ, మొబైల్, రెడ్మీ నోట్ 8 ప్రో, శాండ్, సచిన్, ఢిల్లీ. సో మీరు రాశారని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ హ్యావ్ రిటన్. సో నౌ లెట్స్ చెక్. ఆర్టిస్ట్ కామన్ నౌన్, సిటీ కామన్ నౌన్, Hyderabad proper noun, India proper noun, clutter of cars collective noun, disturbance abstract noun, village common noun, flock of birds collective noun, gold material noun, month common noun, drink common noun, hungry abstract noun, chicken biryani proper noun, mobile common noun, Redmi Note 8 Pro proper noun, sun material noun, Sachin proper noun, Delhi proper noun. ఓకే అండి. దీంట్లో ఎన్ని రైట్ అయినా ఎన్ని రాంగ్ అయినా అనేది అనవసరం అండి. కానీ మీరు పర్టికులర్గా మీ హోల్ హార్టెడ్గా మీరు వర్క్ చేసినట్టయితే వెరీ గుడ్. బట్ ఇంకొంచెం ట్రై చేయండి. ఇంకోసారి అవసరం లేదు, ఒకసారి ఇంకా కొంచెం డౌట్గా ఉందనుకుంటే ఇంకోసారి ట్రై చేయండి. ఓకే అండి. ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ అనేది మనం ఆపుకోవద్దు. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.